పాపం విడదల రజనీకి చాలా కష్టాలొచ్చినియి. నిన్నటి నుంచి విడదల రజనీది ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. బాలినేని శ్రీనివాస్ ఇంట్లోంచి బయటకొస్తూ మీడియా ప్రతినిధి ఆ విలేకరు ఎవరైతే ఉన్నారో ఆవిడ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా పారిపోతున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. సరే రకరకాల టైటిల్స్, రకరకాల థంబ్‌నెయిల్స్ పెడుతున్నారు. బాలినేని ఇంట్లో దొరికేసిన విడదల రజనీ అని, బాలినేనితో పాటు పార్టీ మారబోతున్న విడదల రజనీ అని చెప్పేసని, లేదంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి రాయబారం వెళ్ళిందనో, లేదంటే నచ్చజెప్పే ప్రయత్నం చేయడానికి వెళ్ళిందని చెప్పేసి రకరకాల వార్తలొస్తున్నాయి. అయితే నేను మొదట నమ్ముతా. ఏంటి? బాలినేని శ్రీనివాస్‌తో పాటు విడదల రజనీ కూడా పార్టీ మారబోతుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాస్ లాంటి వ్యక్తుల దగ్గరికి మీడియేటర్‌గా విడదల రజనీని పంపుతాడని చెప్పేసి నేనైతే అనుకోను జగన్మోహన్ రెడ్డి. బాలినేని రేంజ్ వేరు, విడదల రజనీ రేంజ్ వేరు. నిజంగా విడదల రజనీకి గాని రాయబారానికే పంపుంటే నిజంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డిని అవమానించినట్టే. ఈ విషయంలో మాత్రం. అయితే అసలు మ్యాటర్ అది కాదు. బాలినేని శ్రీనివాస్‌తో పాటు విడదల రజనీ కూడా పార్టీ మారబోతుంది. అసలు విషయం ఇది. అందుకే ఆవిడ ఎలాంటి సమాధానం చెప్పకుండా, మొఖం చూపించకుండా, అనవసరంగా దొరికేసిన మీడియాకి ఇది పెద్ద రచ్చ అవుద్దని చెప్పేసనే అక్కడి నుంచి హుటాహుటిన ఎవరికీ అంటే సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పారిపోవడం గల కారణం అది. ఒకేళ లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డో లేదంటే వైసీపీ పార్టీ తరపునో రాయబారానికి వచ్చిందనో, లేదంటే ఏదో నచ్చచెబుదామని చెప్పేసి వచ్చిందని అనుకున్నాం కాసేపు. ఖచ్చితంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేది. బాలినేని పార్టీ మారుతున్నాడా లేదా? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పి పంపించాడు? పార్టీ తరపున ఏం సందేశం తీసుకొచ్చింది? ఇవన్నీ ఖచ్చితంగా అక్కడ చెప్పేది. చెప్పలేదంటే రీజన్ ఏంటి? బాలినేని ఒక్కడే కాదు. బాలినేనితో పాటు విడదల రజనీ కూడా పార్టీ మారబోతుంది. అదే ఆ వీడియో. దాన్నే ట్రోల్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. అసలు విషయం పక్కన పెట్టేశారు. ఇంకో ఛానల్ అయితే మరి ఘోరమైన థంబ్‌నెయిల్ చూసా. ఏంటంటే బాలినేనితో పాటు అడ్డంగా దొరికేసింది విడదల రజనీ అని చెప్పేసి. అవ్వ! సిగ్గురా నాయనా అలాంటి థంబ్‌నెయిల్ పెట్టమాకండి. మొన్నటికి మొన్న నలిపేశారని చెప్పేసనన్నారు. జగన్మోహన్ రెడ్డి నందిగామ సురేష్‌ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, ఇంకేముంది విడుదల రజనీని నలిపేస్తున్నారు, పిసికేస్తున్నారని చెప్పేసని ఒక టైటిల్ థంబ్‌నెయిల్ ఏసి రాశారు. అది పద్ధతి కాదబ్బాయి. అలాంటి టైటిల్ పెట్టి ముఖ్యంగా మా రజనీని ట్రోల్ చేయడం అనేది బాలేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా మొఖం మొక్కే.